డబ్బులకు అమ్ముడు పెట్టలేదా? ఉమ్. ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పు నాకు, పలానా నాయకుని పేరు చెప్పు, పలానా నాయకుడు అమ్ముడు పోకుండా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడని చెప్పు. ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కొట్టలేట్లా? ఎవరండి నాకు అర్థం కాలే. ఏడు రమ్మనండి, దమ్ముంటే ఆర్ కృష్ణ నమ్మకట చర్చ పెడదాం. ఇప్పుడు ఆర్ కృష్ణ, శ్రీనివాస్ అంతా కరెక్ట్ ఉంటే నిరంతరం బీసీల ముఖ్యమంత్రి అవుతారండి. వాళ్ళు అమ్ముడు పోకుండా ఉంటే వాళ్ళ బీసీలు అయిన ముఖ్యమంత్రి అవుతారు. 56% ఉన్నారండి బీసీలు. రెడ్లు ఎంతమంది ఉన్నారు? 4% ఉన్నారు రెడ్లు. 4% ఉన్న రెడ్లు 43 మంది ఉంటే 56% ఉన్న బీసీలు 20 మంది కూడా లేరు. 20 మంది ఉన్నారు మొన్న నవీన్ యాదవ్తో కలిపితే. అవును, సిగ్గుషేట్ కదా మరి, బీసీలకు సిగ్గుషేట్ కదా చెప్పుకోవడానికి. సొంత ఎందుకు తమిళనాడులో డిఎంకే పార్టీ 1920లోనే జస్టిస్ పార్టీ రూపంలో అధికారంలోకి వచ్చిందండి బీసీల నేతృత్వంలో. ఈ రోజు వరకు కూడా బీసీలు అక్కడ నాయకత్వంలో ఉన్నారు. 1920 స్వతంత్రం రాకముందు నుండి ఈ రోజు వరకు ఉన్నారు. నాయి బ్రాహ్మణ కులం, మోస్ట్ బ్యాక్వర్డ్ కులం. మరి అటువంటి కులం అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు లేనిది ఇక్కడ ఎందుకు వస్తున్నారు బీసీలు? ఒక ఎంబీసీ కులానికి సంబంధించిన స్టాలిన్, నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన స్టాలిన్ వల్ల ఒక స్ట్రాంగ్ దేశంలో బీజేపీని గడగడలాడించగలుగుతున్నాడు. అవునా? మరి మీరు ఎందుకు లేరు? ఇక్కడున్న బీసీలు మీరు ఎందుకు లేరంటున్నా? అడ్వాన్స్ బీసీలు మీ దగ్గర మస్తు డబ్బు ఉన్నాయి. ఇప్పుడు గౌండ్ల దగ్గర డబ్బు లేవా? మునూరుకాపు దగ్గర డబ్బు లేదా? లేకపోతే ఇంకా ఏంటి ముదిరాజుల దగ్గర, ఇప్పుడు ఈటల లాంటి వాళ్ళ దగ్గర డబ్బు లేదా? మీరు ఎందుకు బలంగా ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేయలేకపోతున్నారు? తమిళనాడు తరహాలో మీరు ఎందుకు? సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అద్భుతంగా అధికారంలోకి వచ్చింది. లాలూ నాయక్ బీహార్లో వచ్చిండు, కర్పూరి ఠాకూర్ వచ్చిండు. ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటున్నా? తెలంగాణలో ఎందుకు రావట్లేదు? ఒక చిన్న రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ అయితే పెద్ద రాష్ట్రం కదా. అక్కడ 25 కోట్ల జనాభా కదా, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 4 కోట్ల జనాభా కదా. మరి ఎందుకు రావట్లేదు మీరు అధికారంలోకి? అమ్ముడు పోతాడు కాబట్టి. అమ్ముడు పోయే నాయకత్వం ఎప్పుడు అధికారం తీసుకురాలేదని చెప్పి కాశీరాం గారు చెప్పారు ఆ మాట. సో కాబట్టి ఎప్పుడైనా అమ్ముడు పోయే జాతి అధికారంతో కానీ ఆత్మగౌరవంతో కానీ ఉండదు.